ఓం నమో భగవతే రుద్రాయ. అప్పుల బాధలు తీరటానికి ఈ గణపతి మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యము కూడా చెప్పుకుని, ఆవు నేతితో దీపాన్ని వెలిగించి, అరటిపళ్ళు నైవేద్యంగా నివేదనం చేసుకున్నారు అంటే, మీకు రుణ బాధలు తొలగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం గం గణపత్యై రుణహర్తాయై నమః. ఈ మంత్రాన్ని మీరు ప్రతినిత్యము కూడా 108 సార్లు జపించుకోవాలి. అయితే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో గణపతి చిత్రపటము ముందు అయినా సరే ఈ ఆవునేతి దీపాన్ని వెలిగించి ఈ యొక్క పరిహారాన్ని ఆచరించవచ్చును. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయం ముందైనా సరే ఈ ఆవునేతి దీపాన్ని వెలిగించి అరటిపళ్ళు నైవేద్యముగా పెట్టి మీరు ఈ పరిహారాన్ని ఆచరించిన మీకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారంతా కూడా ఈ పరిహారాన్ని ఆచరించి మంచి ప్రయోజనాలన్నీ కూడా పొందండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.